హలో అండి. ఏంటి ఇల్లు చూపిస్తున్నాను అనుకున్నారా? ఇది ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఊర్లో ఇది. నాకు చాలా ఇష్టం. ఎవరమ్మ వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళకిష్టం కాదు. మా అమ్మ వాళ్ళ ఇల్లు అంటే నాకిష్టం. వస్తాను ఎక్కువ రోజులు ఉండడానికి అవ్వదు. వచ్చి ఇలా వెళ్ళిపోయి అలా వచ్చేయాలి. ఎందుకంటే స్కూల్ కదా! అతను మా నాన్న. మా ఇంటి పక్కనే నుయ్యి ఇది. నుయ్యి అంటారు కొన్ని దగ్గరలో బావ అంటారు. కొన్ని దగ్గరలో మిగతా ఏమంటారో నాకు తెలీదు. దాన్ని నుయ్య అంటారు. మా ఇంటి పక్కనే ఇదే మా ఊరు. మా ఊరి పేరు చాలామంది లాస్ట్ వీడియోలో కామెంట్స్ చేశారు. అదే మా ఊరు. అంటే నేటివ్ ప్లేస్. మా నాన్నగారి ఊరు. ఇది మా విలేజ్. ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇంటి వెనకాల రామాలయం ఉంటది. చూపిస్తాను ఆగండి. ఇంటి వెనకాల రామాలయం బాగుండిద్ది. ఇంపార్టెంట్ అంటే ఈ ఊరిలో విలేజెస్‌లో కంపల్సరీ ఉండేవి ఏంటంటే ఇంటిల్లో సామాన్లు ఏదున్నా లేకపోయినా అరమరల్లో పైన డెకరేషన్‌కి మాత్రం కొన్ని సామాన్లు పెడతారు. ఆ సామాన్లు ఏంటనేది మీకు నేను చూపిస్తాను చూడండి. ఇది హాలు. ఇది బెడ్‌రూమ్. ఇది సెకండ్ బెడ్‌రూమ్. 2 బెడ్‌రూమ్స్ ఇది. ఇది సెకండ్ బెడ్‌రూమ్. ఇందులో చూపిస్తా చూడండి. ఇదే రూమ్. ఎప్పుడొచ్చినా నేను ఈ రూమ్‌లోనే స్టే చేస్తా. వీడే నా కొడుకు. ఇదిగో ఇదే నేను చెప్పింది మీకు. కంపల్సరీ ఇత్తడి సామాన్లుంటాయి. ఇత్తడి సామాన్లు లేనిదే ఇంట్లో ఉండదు. ఎంత చిన్న ఇల్లైనా ఇత్తడి సామాన్లు డెకరేషన్‌కి పెట్టుకుంటారు. మనకంత ఉండదు సిటీల్లో. మనం అన్నీ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక్కడ కంపల్సరీ అవి ఉంటాయి. ఇది ఇంటి బ్యాక్ సైడ్. చూడండి రామాలయం దర్శనం తెల్లవారి పొద్దున్నే ఏంటంటే రామాలయం సాంగ్స్ పెడతారు. పంతులు గారు మంత్రాలు వినబడతాయి. అన్నీ బావుంటది. చాలా ప్రశాంతంగా ఉంటది. చుట్టూ పొలాలే. ఇంటి చుట్టూ పొలాలే. ఇంటి చుట్టూ పొలాలు. వారాహి అమ్మగారి దర్శనం ఇస్తారు గుడి టెంపుల్‌కి. మా ఇంటి సైడు వారాహి అమ్మ విగ్రహం ఉంటది. చుట్టూ చూడండి లొకేషన్ అంతా మొత్తం పచ్చటి పొలాలే. అది ఎందుకంటే ఇండ్లు బ్యాక్ సైడ్‌కి కట్టారు పొలాల్లోకి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటది బ్యాక్ సైడ్ కూర్చుని. కానీ అప్పుడప్పుడు భయం గూడా వేసిద్ది. ఏమైనా పాములు, పురుగులు వస్తాయేమో అని. కానీ విలేజెస్‌లో ఉంటే సౌండ్ పొల్యూషన్ ఉండదు. ఏముండదు. చాలా హాయిగా ప్రశాంతంగా ఉండిద్ది. టైం తెలీదెక్కడ. ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. లైక్ కొట్టండి. కామెంట్ పెట్టండి. ఇదే మా ఊరు మొత్తం. అంటే లోపల ఇల్లులున్నాయి. కానీ నేను సగమే తీశాను. థ్యాంక్ యూ.